అంతర్జాతీయ ఫార్మాస్యూటికల్ బయోటెక్ దిగ్గజ సంస్థ ఆస్ట్రాజెనెకా, స్టాండ్ లైఫ్ సైన్సెస్, క్యూర్ ఏ సంస్థలు ఏపీ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకున్నాయి. సీఎం చంద్రబాబు సమక్షంలో ఇంటిగ్రేటెడ్ జెనోమిక్ సొల్యూషన్స్ సెంటర్ ఏర్పాటుకు ఆస్ట్రాజెనెకా, ఇండియా ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఊపిరితిత్తులు, రొమ్ము క్యాన్సర్ రోగుల కోసం అధునాతన జన్యు పరీక్షలు, బయోమార్కర్ టెస్టింగ్ చేసేందుకు వీలుగా ఇంటిగ్రేటెడ్ జెనోమిక్ సొల్యూషన్ సెంటర్ను ఆస్ట్రాజెనెకా ఏర్పాటు చేయనుంది. వైసీపీ హయాంలో పారిశ్రామికవేత్తలు పారిపోతే కూటమి ప్రభుత్వంలో పరిశ్రమలు తరలి వస్తున్నాయని మంత్రి పార్థసారథి అన్నారు. ఉత్తరాంధ్రకు భోగోపర ఎయిర్పోర్టు ప్రారంభం గేమ్ చేంజర్ అన్నారు. తాను పార్టీ లైన్ దాటలేదని, తన వ్యాఖ్యలను వక్రీకరించారని టీడీపీ అధిష్టానానికి ఎమ్మెల్యే బోండా ఉమా వివరణ ఇచ్చారు. ముద్రగడ సంతాప సభలో వ్యాఖ్యలపై బోండా ఉమా నుంచి ఏపీ టీడీపీ చీఫ్ పల్లా శ్రీనివాస్, మంత్రి నిమ్మల వివరణ తీసుకున్నారు. ముద్రగడ సంస్మరణ సభలో అంబటిని కలవడంపై దుష్ప్రచారం చేశారని, సోషల్ మీడియాలో వక్రీకరించి రాశారని అన్నారు. ఏ రోజు పార్టీ లైన్ కానీ, చంద్రబాబు ఆదేశాలు కానీ దాటలేదని బోండా ఉమా అన్నారు. తానెప్పుడు తప్పు చేయలేదన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటానని బోండా ఉమా చెప్పారు. కుప్పంలో రెండో రోజు నారా భువనేశ్వరి పర్యటించారు. కుప్పం ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. స్విమ్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంప్, ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పింక్ బస్సును భువనేశ్వరి ప్రారంభించారు. మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న స్విమ్స్ను ప్రత్యేకంగా అభినందించారు. టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని సందర్శించి యువతను అభినందించారు. మహిళల కోసం ప్రత్యేకంగా పింక్ బస్ ఆధ్వర్యంలో నిరంతరం స్క్రీనింగ్ టెస్టులు చేయనున్నట్లు తెలిపారు. అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు ఏపీ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు తన క్యాంపు ఆఫీసులో యూనిఫామ్ చీరలు అందజేశారు. 4 మండలాల్లో 261 మంది అంగన్వాడీ టీచర్స్కు 2 చీరలు చొప్పున 522 యూనిఫామ్ చీరలను, 248 మంది ఆయాలకు 496 యూనిఫామ్ చీరలను రఘురామ అందజేశారు. అంగన్వాడీ కేంద్రాలలో మౌలిక వసతుల గురించి ఐసీడీఎస్ విజయరత్నంను అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో ఏ ఇంటికి వెళ్లినా ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారని, ప్రభుత్వం మరింత మంచి పాలన అందించాలని కోరుకుంటున్నారని రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు అన్నారు. అభివృద్ధి సంక్షేమంతో పాటు ప్రజల భద్రత, ఆరోగ్యం, విద్య పట్ల ప్రభుత్వం శ్రద్ధ తీసుకోవాలని ప్రజలు ఆశిస్తున్నారన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు 10వ వార్డు జెండాల వీధిలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పార్టీ శ్రేణులతో కలిసి పాల్గొన్నారు. 2 ఏళ్లలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధిని, సంక్షేమాన్ని వివరించే కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేశారు. వైసీపీ కీలక నేత, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం సతీమణి వాణిశ్రీ చేసిన మరో భూ దౌర్జన్యం వెలుగులోకి వచ్చింది. తమ్మినేని వాణి బాధితులు శ్రీకాకుళం జిల్లా ఎస్పీని కలిసి ఆధారాలు సమర్పించి ఫిర్యాదు చేశారు. ఆస్తి కోసం బాధితుల తల్లిని ఒక గదిలో బంధించి చంపేస్తామని బెదిరించి 1.9 కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని తొలుత తమ అనుచరుల పేరిట, ఆ వెంటనే తన పేరిట వాణి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని బాధితులు భోగి సుధారాణి, భోగి సంతోష్, పవన్, మణికంఠ తెలిపారు. తమకు రూపాయి కూడా చెల్లించకుండా అప్పటి సబ్ రిజిస్ట్రార్ సహకారం ఈ దౌర్జన్య కాండకు పాల్పడ్డారని బాధితులు ఎస్పీ మహేశ్వర్ రెడ్డికి తమ గోడు వెళ్లబోసుకున్నారు. భూ కబ్జా వివాదంపై మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం స్పందించారు. చట్టాన్ని తాను ఎప్పుడూ ఉల్లంఘించలేదని అన్నారు. డాక్యుమెంట్ రైటర్లు, మధ్యవర్తులు చూపిన పత్రాల ఆధారంగానే తాను భూమిని కొనుగోలు చేశానని తెలిపారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిశీలించిన తర్వాతే భూమి రిజిస్ట్రేషన్ జరిగిందని చెప్పారు. రిజిస్ట్రేషన్ సమయంలో ఎలాంటి అభ్యంతరాలు తెలపలేదని స్పష్టం చేశారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. తెలంగాణకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. PMAY కింద తెలంగాణకు 11,56,000 ఇళ్లు కేటాయించాలని కోరారు. ఇంద్రమ్మ ఇళ్ల పనులను VBG రామ్జీ జాబితాలో చేర్చి లబ్ధిదారులకు 90 రోజులు పని కల్పించాలన్నారు. ఎల్ నినో నేపథ్యంలో VBG రామ్జీలో అదనపు పనులు చేర్చాలని విజ్ఞప్తి చేశారు. పరీక్ష పేపర్ లీక్లను బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని తెలంగాణ సీఎం రేవంత్ డిమాండ్ చేశారు. ఆఫ్లైన్లో పరీక్షల నిర్వహణతో సమస్యలు వస్తున్నాయని చెప్పారు. తెలంగాణలో గతంలో లీకులు జరిగినా బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. కేంద్రం చట్టాన్ని దృష్టిలో ఉంచుకొని తెలంగాణలో బలమైన చట్టం తెస్తామన్నారు. గత ప్రభుత్వం వల్లనే ఫీజు రియంబర్స్మెంట్ సమస్య వచ్చిందని, తెలంగాణలో ఇకపై ఫీజు రియంబర్స్మెంట్ సమస్య ఉండదని తెలిపారు. విద్యాశాఖలో రాష్ట్రాల అధికారాలను కేంద్రం లాక్కునే ప్రయత్నం చేసిందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. హైడ్రా పనులను కొనసాగిస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తేల్చెప్పారు. కోర్టులను కబ్జాదారులు తప్పుదోవ పట్టిస్తున్నారని,
ఓ అధికారిని ఎక్కడ నియమించాలనేది ప్రభుత్వ నిర్ణయమని రేవంత్ స్పష్టం చేశారు. కోర్టు ధిక్కరణ అంటున్నారు. గతంలో సోమేష్ కుమార్పై 400 కోర్టు ధిక్కరణ కేసులున్నాయని తెలిపారు. ఆ రోజు అవన్నీ ఎందుకు మాట్లాడలేదని సీఎం రేవంత్ ప్రశ్నించారు. కబ్జాకోరులు బీఆర్ఎస్ నేతలే హైడ్రాను వద్దంటున్నారన్నారు. పార్కులు చెరువులను కబ్జా చేస్తే ఊరుకోనేది లేదని తేల్చి చెప్పారు. హైడ్రాను అడ్డు పెట్టుకుని దందా చేస్తున్నారు కాబట్టే హైడ్రాను రేవంత్ వెనకేసుకొస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. హైడ్రాపై హైకోర్టు తీర్పు రేవంత్కు చంపపెట్టు అని అన్నారు. ఎన్నో వేల ఇళ్లను హైడ్రా కూల్చలేదా అని కేటీఆర్ ప్రశ్నించారు. రిజర్వేషన్లపై రేవంత్ మాటలు నమ్మేదెవరన్నారు. డీలిమిటేషన్కు అసలు అర్థం తెలుసా అని కేటీఆర్ ప్రశ్నించారు. రాజకీయాల్లో నైతికతకు ప్రతీక కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి అని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. జైపాల్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి రేవంత్ నివాళులు అర్పించారు. తుది శ్వాస వరకు విలువలు సిద్ధాంతాలు కట్టుబడి జైపాల్ రెడ్డి పనిచేశారని గుర్తు చేశారు. విషయ పరిజ్ఞానం వాగ్దాటితో ప్రజల్లో పార్లమెంట్లో తనదైన ముద్ర వేశారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 ఏళ్ల ప్రజాపాలనలో 130 కోట్లకు పైగా వైద్య సేవలను పేదలకు అందించిందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే విజయ రమణారావు అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించిన ఆయన రోగులకు అందుతున్న వైద్య సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని పేద ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రిగా పెద్దపల్లి ఆసుపత్రి నిలిచిందని అన్నారు. వైద్యుల సేవలను ప్రభుత్వం గుర్తిస్తోందని తెలిపారు. కరీంనగర్ జిల్లా చొప్పతండి నియోజకవర్గంలోని నారాయణపూర్ రిజర్వాయర్ ముంపు గ్రామాలను ఆదుకునే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని కరీంనగర్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తెలిపారు. నారాయణపూర్ ప్రాజెక్టు పూర్తి చేయడానికి ఇప్పటికీ 23 కోట్లు మంజూరు చేయగా ఈ వారంలో మరో 20 కోట్లు మంజూరు కానున్నట్లు తెలిపారు. ప్రాజెక్టుకు సంబంధించి 90% పనులు పూర్తయినట్లు తెలిపారు. గత ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో తట్టెడు మట్టి కూడా తీయలేదన్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా గిరి ప్రదక్షిణ నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. సీఎం రేవంత్ కేటీఆర్ ఢిల్లీ పర్యటనపై ఎంపీ అరవింద్ సెటర్లు వేశారు. తెలంగాణను దోచుకున్న ఇద్దరు ఢిల్లీలోనే ఉన్నారంటూ ఆరోపించారు. తెలంగాణ విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేయడంలో ఇద్దరు విజయవంతమయ్యారని ఎంపీ అరవింద్ విమర్శించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను చెల్లించడంతో విఫలమవడం వల్ల ఏటా 20 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొందని ట్వీట్ చేశారు. రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తితో పాటు ప్రమాదరహిత సింగరేణిగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నామని, బొగ్గు గనుల భద్రతా ప్రమాణాలను మరింత పటిష్టంగా అమలు చేస్తామని డైరెక్టర్ జనరల్ ఆఫ్ మైన్ సేఫ్టీ ఉజ్వల్ దా అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో సింగరేణి 56వ వార్షిక భద్రతా పక్షోత్సవం కార్యక్రమంలో ఉజ్వల్ థా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన బొగ్గని కార్మికులకు నివాళులు అర్పించిన భద్రతా పక్షోత్సవంలో విశేష ప్రతిభ కనపరిచిన గనులు, విభాగాలు, అధికారులు, ఉద్యోగులకు బహుమతులను అందజేశారు. ఫ్యాన్స్ అసోసియేషన్ మీటింగ్లో హీరో అల్లు అర్జున్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరైనా నచ్చకపోతే వాళ్ళని వదిలేయాలని, వాళ్ళని ట్రోల్ చేయటం, ద్వేషించడం వద్దని సూచించారు. ఎనర్జీని మీకోసం, మీ కుటుంబం కోసం వాడండి అని ఫ్యాన్స్కు అల్లు అర్జున్ చెప్పారు. తల్లిదండ్రులు లేని తనకు తల్లికి వందన పథకం అందడం లేదని న్యాయం చేయాలని కోరుతూ కీర్తిబాయి అనే బాలిక అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్కు విన్నవించారు. కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతిపత్రం సమర్పించింది. బ్రహ్మసముద్రంలోని బ్రిడ్జ్ స్కూల్లో తాను 6వ తరగతి చదువుతున్నానని, తనకు తల్లిదండ్రులు లేరని, అందుకే తనకు తల్లికి వందన సొమ్ము అందలేదని, తన తరపున అడిగేవారు కూడా ఎవరూ లేరని వాపోయింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కలెక్టర్ ఆనంద్ చొరవ చూపి తనకు సాయం చేయాలని చేతులు జోడించి వేడుకొంది. పెనమలూరులో మంత్రి లోకేష్ కు మద్దతుగా అంగన్వాడీలు ర్యాలీ నిర్వహించారు. అయితే కృతజ్ఞత ర్యాలీని కూడా నిరసనగా చూపుతున్నారని వైసీపీపై లోకేష్ మండిపడ్డారు. ఈ సందర్భంగా ఫేక్ వర్సెస్ రియల్ అంటూ ఓ వీడియోను మంత్రి లోకేష్ ఎక్స్లో పోస్ట్ చేశారు. అంగన్వాడీల పేరుతో దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నిలబెట్టిందని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. వికారాబాద్ జిల్లాలో నకిలీ డీఏపీ ఎరువుల దందాపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కథనానికి అధికారులు స్పందించారు. ఏబీఎన్ కథనంతో విజిలెన్స్, వ్యవసాయ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. నియోజకవర్గంలో అధికారులు విస్తృత తనిఖీలు చేస్తున్నారు. చిగురాల్పల్లిలో 130 బస్తాల నకిలీ డీఏపీ ఎరువులు గుర్తించారు. బసిరెడ్డిపల్లికి చెందిన అజీం అనే వ్యక్తి, మోసిన్ అనే మరో వ్యక్తి ద్వారానే రైతులకు నకిలీ డీఏపీ విక్రయించినట్లు ప్రాథమికంగా గుర్తించారు. మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్లో ఉద్రిక్తత ఏర్పడింది. ఎన్ఎస్ ట్రేడర్స్ కొనుగోలు చేసిన మిర్చి, మొక్కజొన్న పంట డబ్బులు ఇప్పించాలంటూ వ్యవసాయ మార్కెట్ గేటుకు తాళం వేసిన రైతులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో మాడుహోలీ అనే రైతు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నం చేయడంతో కొద్దిసేపు ఉద్రిక్తత ఏర్పడింది. అనంతరం మార్కెట్ చైర్మన్, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. మార్కెట్లో మిర్చి, మొక్కజొన్న పంటలు విక్రయించి 5 నెలలు అవుతున్న డబ్బులు చెల్లింపులు జాప్యం చేస్తున్నారని రైతులు ఆరోపించారు. వెంటనే డబ్బులు చెల్లించాలని రైతులు డిమాండ్ చేశారు.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో రోడ్ల విస్తరణ పేరుతో దుకాణాల తొలగించి వ్యాపారులను ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని బీఆర్ఎస్ ఆందోళన చేపట్టింది. మాజీ ఎమ్మెల్యే చిన్నయ్య ఆధ్వర్యంలో కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. రోడ్డు విస్తరణ పేరుతో కూల్చివేతలు ప్రారంభించి మధ్యలో నిలిపివేయడంతో వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చిన్నయ్య అన్నారు. వెంటనే రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించి రోడ్డు విస్తరణలో దుకాణాలు కోల్పోయిన వారికి ప్రత్యామ్నాయం చూపాలని డిమాండ్ చేశారు. కొమరంభీం జిల్లాలో పూడు రైతుల ఆందోళన కొనసాగుతున్నాయి. పెంచుకల్పేట మండలం పోతేపల్లి గ్రామంలో అటవీ అధికారుల తీరుపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సాగును అడ్డుకోవడంతో ధర్నా చేపట్టారు. పూడు భూములు సాగు చేసుకుంటున్న తమపై అటవీ శాఖ అధికారులు ఒత్తిడి తీసుకొస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలను అధికారులు వెంటనే పరిష్కరించి పూడు సాగుకు ఇబ్బందులు లేకుండా చూడాలని డిమాండ్ చేశారు. సింహాచలంలో గిరి ప్రదక్షిణ ప్రారంభమైంది. గిరి ప్రదక్షిణ రథాన్ని గోవా గవర్నర్, ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు ప్రారంభించారు. గిరి ప్రదక్షిణలో భక్తులు భారీగా పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దక్షిణాయోధ్య భద్రాచలంలో మరో ఆధ్యాత్మిక వేడుకకు రంగం సిద్ధమైంది. భక్తురాలు పోకల దమ్మక్క సేవలను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం నిర్వహించే దమ్మక్క సేవ యాత్రకు దేవస్థానం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆషాఢ పౌర్ణమి సందర్భంగా జరిగే ఈ వేడుకలో గిరిజన సంప్రదాయాలు, ఆధ్యాత్మిక వైభవం ఒకే వేదికపై కనువిందు చేయనున్నాయి. దమ్మక్క సేవలను స్మరించుకుంటూ ప్రతి ఏడాది ఆషాఢ పౌర్ణమి రోజున దమ్మక్క సేవ యాత్రను ఘనంగా నిర్వహించడం ఆనవాయితీ. ఈ వేడుకను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరు కానున్నారు. నటుడు బెల్లంకొండ శ్రీనివాస్, నిర్మాతలు మహేష్ చందు, అంబికా కృష్ణ, మాజీ మంత్రి ఇంద్రకరణరెడ్డి తిరుమల శ్రీనివాసును దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. హైందవ చిత్రంలో నటిస్తున్నానని, ఆలయాల ప్రాముఖ్యతను తెలిపే విధంగా తమ చిత్ర కథ ఉంటుందని శ్రీనివాస్ తెలిపారు. దీపావళికి చిత్రం విడుదల అవుతుందని తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రానున్న 3 రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీనివల్ల రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నిన్న మోస్తరు వర్షాలు కురిశాయి. తీవ్ర వర్షాభావంతో అల్లాడుతున్న రైతులకు ఈ వర్షాలు కొంత ఊరటనిచ్చాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా చలపల్లిలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించే గాలులు వర్షానికి పాత భవనం స్లాబ్ కూలిపోవడంతో ఇంట్లో ఉన్న కుటుంబంలోని తల్లి మృతి చెందింది. తండ్రి కుమారుడికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు అమలాపురం కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. భూపాలపల్లి జిల్లా శంకరంపల్లిలో భారీ వృక్షం కూలడంతో రాకపోకలు నిలిచిపోయాయి. అటు ములుగు జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి నుంచి ఎడతెరపు లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు ఎండిన పంటలకు ఊపిరినిస్తున్నాయి. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చెరువుల్లోకి నీరు చేరుతోంది. మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం పోటెత్తుతుంది. దీంతో ప్రాజెక్టు గేట్లు తెరిచిన అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టుకు 32,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండగా అంతే స్థాయిలో ప్రాజెక్టు నుంచి 30,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎల్నినో ప్రభావంతో సరైన వర్షాలు కురవకపోవడంతో పంటలను బతికించుకునేందుకు రైతులు నానా కష్టాలు పడుతున్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం ఊదిరికి చెందిన లక్ష్మణ అనే రైతు ఎకరా 50 సెంట్లలో మిరప విత్తనాలు వేశారు. అయితే వర్షాలు లేకపోవడంతో కిలోమీటర్ దూరంలోని వ్యవసాయ బావి నుంచి బిందెలు, బకెట్లతో నీళ్లు తీసుకువచ్చి పంటను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం దగ్గర సముద్రంలో కల్లోలం రేగింది. 300 మీటర్ల ముందుకు సముద్రం చొచ్చుకొచ్చింది. కెరటాలు ఎగిసిపడుతూ ఉండడంతో స్థానికులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో శ్రీకృష్ణ కాలచక్ర మహాయజ్ఞం నిర్వహించారు. ఈ యజ్ఞానికి విశేష స్పందన వస్తుంది. ఈ నెల 19న కల్వకుర్తి BSNL గ్రౌండ్లో మొదలైన మహాయజ్ఞం ఆగస్టు 3వ తేదీ వరకు నిర్వహిస్తామని కార్యనిర్వాహకులు జూలూరి రమేష్ బాబు తెలిపారు. ఇవాళ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి సతీ సమేతంగా పాల్గొని శ్రీకృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామి ఋత్వికులచే ఆశీర్వాదం తీసుకున్నారు. సర్వజనుల కోసం శ్రీకృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామీజీ చేపట్టిన ఈ మహాయాగం వల్ల ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఏపీలో కరోనా కేసులపై అధికారులు అలర్ట్ అయ్యారు. పలు జిల్లాలో అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. దీంతో పరిస్థితి అదుపులోకి వచ్చిందని అంటున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేశారు. కరోనా కేసులకు భయపడాల్సిన పని లేదని వైద్యులు తెలిపారు. హైదరాబాద్లో జరిగిన అంతర్జాతీయ ఫేక్ కాల్ సెంటర్ స్కామ్లో కీలక నిందితుడు వికాస్ను ఈడీ అరెస్ట్ చేసింది. అమెరికా పౌరులను లక్ష్యంగా చేసుకుని సైబర్ మోసానికి తెగబడ్డారు. మాదాపూర్ పిఎస్లో కేసు ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తుంది. ఇంటర్పోల్ ద్వారా అమెరికా ఎంబసీ అందించిన సమాచారంతో గతంలో కేసు నమోదు చేశారు. హైదరాబాద్, విశాఖపట్నం, లక్నోతో పాటు పలు నగరాల్లో నకిలీ కాల్ సెంటర్లు ఏర్పాటు చేశారు. విదేశీయులను నమ్మించి భారీ మొత్తంలో డబ్బు కాజేశారు.
ఆత్మకూరు మున్సిపల్ ఆఫీసులో సైబర్ నేరగాళ్ల ఫోన్ కాల్ కలకల రేపింది. ఏసీబీ డీఎస్పీ నంటూ మున్సిపల్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న మేనేజర్ మోహన్ నాయక్ ఓ అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేశాడు. మీపై అవినీతి ఆరోపణలు ఉన్నాయంటూ కేటుగాడు భయాందోళనకు గురిచేశాడు. కేసు బయటకు రాకుండా ఉండాలంటే 3 లక్షల రూపాయలు ఇవ్వాలంటూ సైబర్ నేరగాడు డిమాండ్ చేశాడు. ఏసీబీ అధికారి అని నమ్మి కేటుగాడు నెంబర్కు ఫోన్పే ద్వారా 95,000 రూపాయలను మేనేజర్ మోహన్ నాయక్ పంపించాడు. అనంతరం తాను మోసపోయానని గ్రహించిన బాధితులు ఆత్మకూరు పిఎస్లో ఫిర్యాదు చేశాడు. ఇబ్రహీంపట్నంలో భారీగా మద్యం పట్టుబడింది. కిరాణా వ్యాపార ముసుగులో లిక్కర్ దందాను ఎస్టీఎఫ్ టీంలో బయటపెట్టాయి. ఈ 2 లక్షల విలువ చేసే 98 మద్యం బాటిల్ వాహనాలను సీజ్ చేశారు. ఇబ్రహీంపట్నంకు చెందిన కుంటిమల్లి శ్రీనివాస్ ఇదే ప్రాంతానికి చెందిన రామకృష్ణతో కలిసి తరచూ గోవాకు వెళ్తూ ఉండేవారు. తిరుగు ప్రయాణంలో క్యాసినో ఆడిన తర్వాత మద్యం బాటిల్ తీసుకొచ్చి అమ్మకాలు సాగించి సొమ్ము చేసుకుంటున్నారని ఎస్టీఎఫ్ టీం లీడర్లు విష్ణుమూర్తి, ఫయాజుద్దీన్ తెలిపారు. అన్నమయ్య జిల్లాలో గంజాయి వ్యాపారులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. గత 6 నెలలుగా గంజాయిపై విస్తృత దాడులు చేస్తున్న పోలీసులు ఇవాళ ఓ గంజాయి విక్రేతపై ఎన్డీపీఎస్ యాక్ట్ నమోదు చేసి జైలుకు తరలించారు. ఇద్దరిపై 5 గంజాయి కేసులు నమోదు కాగా అతని నుంచి 28 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయినగర్లో దొంగలు బీభత్సం సృష్టించారు. ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి ఇంట్లో 10 తులాల బంగారం, 1 కిలో వెండి, 5 లక్షల నగదును దుండగులు ఎత్తుకెళ్లారు. ఇంట్లో ఉన్న సీసీ కెమెరాల హార్డ్ డిస్క్ను కూడా ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదులో రంగంలోకి దిగిన పోలీసులు అన్ని కోరాల్లో దర్యాప్తు జరిపి మునగనూరులో నూతనంగా నిర్మిస్తున్న వెంకటేశ్వర స్వామి దేవాలయ గర్భగుడిలో 7.5 తులాల బంగారం, 610 గ్రాముల వెండిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ సొత్తు ఎవరిదని దానిపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నంద్యాల జిల్లా ఆత్మకూరు డీఎస్పీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న నాగేశ్వరరావు అదృశ్యం స్థానికంగా కలకలం రేపింది. ఆత్మకూరు డీఎస్పీ ఆఫీసులో హోంగార్డుగా పనిచేసిన నాగేశ్వరరావు హఠాత్తుగా కనిపించకపోవడంతో ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ నెల 22 నాగేశ్వరరావు తన కుమారుని గుంటూరులోని మాస్టర్ మైండ్స్ కాలేజీలో చేర్పించడానికి వెళ్లారు. అనంతరం విజయవాడలోని ఇంద్రకైలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మ దర్శనానికి వెళ్లారు. అప్పటి నుంచి అతని ఫోన్ కలవడం లేదని ఆయన భార్య పోలీసులను ఆశ్రయించింది. మిస్సింగ్ కేసుగా నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ మంగళ్ మిలన్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విపక్షాల నిరసనల మధ్య లోక్సభలో ప్రవేశపెట్టిన పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026 ఆమోదానికి ఎన్డీఏ కూటమి వ్యూహం ఖరారు చేసింది. సభలో పేపర్ లీక్ వ్యతిరేక బిల్లును ఆమోదింపజేసుకోవడమే లక్ష్యంగా కూటమి వ్యూహ రచన చేసింది. పలు కీలక బిల్లుల ఆమోదానికి కూడా వ్యూహం సిద్ధం చేసింది. ప్రభుత్వ నిర్ణయాలకు అండగా ఉంటూ సభా కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనాలని కూటమి ఎంపీలకు ప్రధాని మోదీ దిశానిర్దేశం చేశారు. యాంటీ పేపర్ లీక్ బిల్లుపై లోక్సభలో చర్చ జరిగింది. విద్యార్థులపై లాఠీచార్జ్కు మోదీ, అమిత్ షా సమాధానం చెప్పాలని, ఎవరి ఆదేశాలతో లాఠీచార్జ్ చేశారని ప్రియాంక గాంధీ ప్రశ్నించారు. విద్యార్థులపై AK-47 పెల్లెట్ గన్స్ ఎందుకు వాడమని ఎవరు చెప్పారన్నారు. యువత అంటే ప్రభుత్వం ఎందుకు భయపడుతుందన్నారు. జరిగిన ఘటనలకు హోంమంత్రి అమిత్ షా సమాధానం చెప్పాలన్నారు. ఆందోళన చేసిన వాళ్ళు విద్యార్థులను టెర్రరిస్టులు కాదని అన్నారు. దేశంలో పరీక్షా విధానం ఘోరంగా విఫలమైందని ప్రియాంక ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ సెల్ఫీ వీడియో తొలగింపుపై మెటా క్షమాపణలు చెప్పింది. సాంకేతిక సమస్య కారణంగానే కొద్దిసేపు వీడియో కనిపించలేదని వెల్లడించింది. కాగా ఈ విషయాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణించింది. ఇప్పటికే మెటా, ఇన్స్టాగ్రామ్ ఉన్నత స్థాయి అధికారులకు సమన్లు ఇచ్చింది. పంజాబ్లో జరిగిన ఫార్మసీ ఆఫీసర్ రిక్రూట్మెంట్ పేపర్ లీకేజ్కు వ్యతిరేకంగా పార్లమెంట్ ఆవరణలో బీజేపీ ఎంపీలు నిరసన చేపట్టారు. పంజాబ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పంజాబ్ విద్యాశాఖ మంత్రి హర్జోత్ సింగ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ ఆవరణలో ధర్మేంద్ర ప్రధాన్కు మద్దతుగా బీజేపీ ఎంపీలు నినాదాలు చేయడంపై ప్రియాంక గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది సిగ్గుచేటుగా అనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఆయన ఏ పరిస్థితిలో రాజీనామా చేశారో ఒకసారి ఆలోచించాలన్నారు. ఏదో సూపర్ స్టార్ వస్తున్నట్లుగా ధర్మేంద్ర ప్రధాన్కు స్వాగతం పలికారన్నారు. ఈ ప్రభుత్వంపై నమ్మకం ఉంచలేమని, ఇప్పటికీ విద్యార్థులు వేధింపులకు గురవుతున్నారని, కొన్ని ఇన్స్టాగ్రామ్ ఖాతాలో అమ్మాయిల ఫోటోలను పోస్ట్ చేసి వారు ఏదో చేశారని ఆరోపణలు చేయడం తాను గమనించానన్నారు. కేంద్ర మంత్రిగా రాజీనామా చేసిన తర్వాత మొదటిసారి సొంత రాష్ట్రం ఒడిశాకు వెళ్లిన ధర్మేంద్ర ప్రధాన్కు ఘన స్వాగతం లభించింది. భువనేశ్వర్ చేరుకున్న ధర్మేంద్ర ప్రధాన్కు బీజేపీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆహ్వానించారు. శాలువాలు, పుష్పగుచ్చాలతో సత్కరించారు. నీట్ నిరసనకారులకు భారీ ఊరట లభించింది. నమోదు చేసిన అన్ని కేసుల ఉపసంహరణకు అస్సాం, బీహార్ ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. రాజస్థాన్ ప్రభుత్వం కూడా ఇదే బాటలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి బీజేపీ ప్రతినిధులకు కేంద్రం హామీ ఇచ్చింది. జూలై 26 సాయంత్రం 6 గంటల వరకు నమోదైన 5 కేసులు అరెస్టైన 13 మంది విడుదలకు మార్గం సుగమమైనట్లు అస్సాం హోంశాఖ ప్రెస్ రిలీజ్ విడుదల చేసింది. రాజస్థాన్లో కూడా FIRలో ఉపసంహరణ ఉంటుందని సమాచారం. విద్యార్థుల భవిష్యత్తు, విద్యా వ్యవస్థ సంస్కరణలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసిందే.
పేపర్ లీక్లకు నిరసనగా కాక్రోజ్ జనతా పార్టీ చేపట్టిన ఆందోళనలో కరుడుగట్టిన పాత నేరగాళ్లు ఎంటర్ అయ్యారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, అత్యాచారం, హత్య, కిడ్నాప్, దొంగతనం, మాదక ద్రవ్యాల వంటి కేసులో నిందితులుగా ఉన్న 989 మందిని ఈ ఆందోళనలో గుర్తించినట్లు ఢిల్లీ పోలీసు వర్గాల అంతర్గత నివేదిక ద్వారా తెలుస్తోంది. జంతర్ మంతర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న 100 సీసీటీవీ కెమెరాలను, సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలను జల్లెడపట్టిన పోలీసులు మొత్తం 2873 మంది వివరాలను గుర్తించగలిగారు. అందులో ఈ 989 మంది క్రిమినల్స్ కూడా ఉన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ పిటిషన్పై సమాధానం ఇచ్చేందుకు సోనియా, రాహుల్ గాంధీకి ఢిల్లీ హైకోర్టు 3 వారాల సమయం ఇచ్చింది. నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ వ్యవహారంపై తదుపరి విచారణను జస్టిస్ మనోజ్ జైన్ ధర్మాసనం సెప్టెంబర్ 10కి వాయిదా వేసింది. సోనియా, రాహుల్తో పాటు సామ్ పిట్రోడా అండ్ ఇండియన్ ప్రతినిధులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రైవేట్ ఫిర్యాదు ఆధారంగా ఈడీ ఛార్జ్షీట్ను తోసిపుచ్చిన ట్రయల్ కోర్టు ఆ తీర్పును సవాల్ చేస్తూ ఈసీ హైకోర్టును ఆశ్రయించింది. కోర్టు విచారణ వీడియోపై సుప్రీంకోర్టు సంచలన మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఆడియో, వీడియో రికార్డుల వినియోగంపై కఠిన ఆంక్షలు విధించింది. ముందస్తు అనుమతి లేకుండా సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్ఫామ్స్లో కోర్టు వీడియోలు పోస్ట్ చేయడంపై సుప్రీంకోర్టు నిషేధం విధించింది. వీడియోలను ఎడిట్ చేయడం, మానిటైజ్ చేయడం, డౌన్లోడ్ లేదా రీపోస్ట్ చేయడం నేరంగా పరిగణించింది. సోషల్ మీడియాలో కోర్టు వీడియోల దుర్వినియోగాన్ని అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జమ్మూ కాశ్మీర్లో అమర్నాథ్ యాత్రికుల బస్సుకు ప్రమాదం జరిగింది. 39 మంది యాత్రికులకు గాయాలయ్యాయి. కుంగన్ ప్రాంతంలో ఓ లోయలో బస్సు పడిపోయింది. రోడ్డుపై ఉన్న మలుపు వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. తమిళనాడు విల్లుపురంలో రోడ్డు ప్రమాదం జరిగింది. చింతామణి ఫ్లైఓవర్పై వరుసగా పలు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 2 మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద తీవ్రతకు వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. చార్ధామ్ యాత్రకు 2 రోజుల పాటు తాత్కాలికంగా రద్దు చేశారు. ఉత్తరాఖండ్లో పలుచోట్ల భారీ వర్షాలు, కొండ చర్యలు విరిగిపడడంతో పలుచోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో చార్ధామ్ యాత్రను 2 రోజుల పాటు నిలిపివేశారు. భక్తుల భద్రత తమకు మొదటి ప్రాధాన్యత అని అధికారులు తెలిపారు. ఢిల్లీలో భారీ వర్షం కురుస్తుంది. వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపైకి భారీగా వరద నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శ్రీలంకతో టెస్ట్ సిరీస్ కోసం భారత్ జట్టును ప్రకటించారు. కెప్టెన్గా గిల్, వైస్ కెప్టెన్గా కేఎల్ రాహుల్ ఉండనున్నారు. బుమ్రా, సాయి సుదర్శన్కు ఫిట్నెస్ క్లియరెన్స్ వస్తే మ్యాచ్లకు అందుబాటులో ఉంటారు. తొడ కండరాల గాయం నుంచి కోలుకుంటున్న ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ 2వ టెస్టుకు మాత్రమే అందుబాటులో ఉంటాడు. ఆగస్టు 15న గాలేలో తొలి టెస్టు, 23న కొలంబోలో 2వ టెస్టు ప్రారంభం కానుంది.